హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, సలార్, కల్కి వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చివరిగా ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో ప్రభాస్ మంచి జోష్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఈయన చేతిలో 5-6 సినిమాలు ఉన్నాయి. మరి ప్రభాస్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నా తాజాగా మరో ప్రాజెక్ట్ని ఓకే చేసినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలను పూర్తి చేయడానికే 2-3 ఏళ్లు పట్టేలా ఉంది. ఈ క్రమంలో కొత్త సినిమాలంటే 3-4 ఏళ్లు పట్టాల్సిందే. కానీ ఇప్పుడు మరో సినిమాకు కమిట్ అయ్యాడని, సంక్రాంతికి ప్రకటన కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూవీల్లో రాజాసాబ్ ఒకటి. రొమాంటిక్ హర్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కాబోతుంది. దీంతో పాటు హను రాఘవపూడితో ఫౌజీ సినిమాను చేస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్, ప్రేమ కథ అని యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇది కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ రూపొందనుంది. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు సలార్ 2, కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభం కావడానికే మరో 1-2 ఏళ్లు పడతాయి. ఇక పూర్తి కావడానికి మరో 1 ఏడాది పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభాస్ మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యారట. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు అదే కాంబోలో మూవీ ఓకే అయ్యిందని సమాచారం. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కనుందట. సలార్ సమయంలోనే తమ బ్యానర్లో ప్రభాస్తో మరో 3 మూవీలు రానున్నాయని అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం చేయబోతున్న సలార్ 2తో పాటు రెండో సినిమాగా లోకేష్ కనకరాజ్తో, మూడో సినిమాగా ప్రశాంత్ వర్మతో ఉండబోతున్నాయని వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ హోంబలే ఫిల్మ్ కాంబోలో ప్రభాస్ మూవీని ఈ సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయంలో నిజానిజాలు పక్కన పెడితే ఈ వార్త విన్నప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి. లోకేష్ సినిమాలు ఏ రేంజ్లో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయో తెలిసిందే. ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఓ రేంజ్లో ఉంటాయి. మరి అలాంటిది ప్రభాస్తో సినిమా ఉంటే దానికి ఆకాశమే హద్దుగా చెప్పవచ్చు. ఈ కాంబో సెట్ అయితే నిజంగా పూనకాలు తెప్పించే మూవీ అవుతుందని చెప్పడంలో సందేహమే లేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్తో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి నిజంగానే ఈ సంక్రాంతి కానుకగా ప్రభాస్ మరో కొత్త మూవీని అనౌన్స్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.